భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి మొన్నటిసారి అధికారం గాని, ప్రతిపక్ష స్థానానికి కానీ రావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో చేసినటువంటి ఒక తప్పు ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. డిపాజిట్లు కూడా రానటువంటి కాంగ్రెస్ పార్టీ ఏకంగా అధికారంలోకొచ్చింది. అదే సందర్భంలో కనీసం అధికారమో, ప్రతిపక్షం వస్తదనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ తృతీయ స్థానానికి 8 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఆ తరువాత ఎంత ఆదరణ ఉందో సాక్ష్యం 8 పార్లమెంట్ స్థానాలు గెలవడం, కాంగ్రెస్‌తో సమానంగా గెలవటం అన్నటువంటి. బీఆర్ఎస్ 0కి పరిమితం కావడం. అంటే మోడీ ఇంపాక్ట్ తెలంగాణ మీద ఉంది. అది అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డుకున్నారు అన్నటువంటిది తేలుతుంది. దానికి ప్రధాన కారణం ఎలక్షన్స్ ముందు ఈటెల రాజేందర్ వెళ్ళి అధిష్టానం దగ్గర గట్టిగా పట్టుబట్టి బండి సంజయ్‌ని దెబ్బతీశాడన్నటువంటిది పబ్లిక్‌లోకి వెళ్ళిపోయింది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ తరపున చేశారు అని ఒకవైపు ప్రచారం, లేదు ఆయనే సొంతగా చేశారన్నటువంటిది మరొక వైపు ప్రచారం. ఈ వ్యవహారాల మధ్యన గందరగోళం ఇప్పటికీ తేలలేదు. అధికారం పోయి ఇప్పుడంటే అవకాశం కోల్పోయి 2.5 సంవత్సరాలైన. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చారు. నితిన్ నబీన్ కి ఇప్పుడు ఈ పరిస్థితులు చక్కదిద్దాల్సిందంటే తెలంగాణ రేపు కర్ణాటక తర్వాత తెలంగాణ విజయం ఖాయం అన్నది బీజేపీ అధిష్టానం దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్. ఆ సందర్భంలో నేతల మధ్యన ఉన్న మనస్పర్ధలు, తెలంగాణలో ఉన్న ప్రచారం ఏంటి? కిషన్ రెడ్డికి, అరవింద్కి పడదు, బండి సంజయ్కి, ఈటెల రాజేందర్కి పడదు. ఈ పడదు అనే పదాన్ని పక్కన పెట్టాలి. లైక్ మొన్న బెంగాల్లో అట్లాగే పడదు అన్న పదాలు పక్కన పెట్టాక, ఉత్తరప్రదేశ్లో పడదు అన్న పదాలు పక్కకు పెట్టాక, అందరి మధ్యన సమన్వయం చేశాక విజయం సాధ్యమైంది. అదే పని ఇక్కడ వీళ్ళిద్దరికి చెయ్యాలనుకున్నారు. మొట్టమొదట అతిపెద్దదైనటువంటి సంక్షోభంగా మారినటువంటి బండి సంజయ్, ఈటెల రాజేందర్. ఈ విషయంలో ఏదైతే లక్ష్మణ్ ఇంట్లో భోజనం ఏర్పాటు చేయడం అన్నటువంటిది, ఆ మీటింగ్ ఏర్పాటు చేయాలన్నటువంటిది అధిష్టానం తీసుకున్నట్టుగానే అభయ్ పాటిల్ ఎవరైతే అధిష్టానం తరపున దూతగా వచ్చి వీళ్ళిద్దరి మధ్యన సమన్వయం చేయగలిగారు. ఇక్కడ బండి సంజయ్ని ముందు అడిగినప్పుడు ఇట్లాగా మనం ఏం చేద్దాము అన్నప్పుడు నాకున్న సమాచారం మేరకైతే కనుక నేను రెడీ, పార్టీ అధికారంలోకి రావడానికి మీరు చెప్పండి, కావాలంటే ఎవరినైనా కలిసి వస్తాను, నేను అవసరమైతే రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళమన్నా వెళ్ళి వస్తాను, నేను అంత క్లియర్గా ఉన్నాను పార్టీ అధికారంలోకి రావాలని చెప్పడం. ఈటెల రాజేందర్తో అంటే ఏ తప్పు లేదు మా ఇద్దరి మధ్యన, కాకపోతే జరుగుతున్న గ్యాప్ అయితే ఉన్నమాట వాస్తవం, కావాలని నేను సారీ చెప్పంటే చెప్తానంటే అట్లాంటిది ఏమక్కర్లేదు, ఇద్దరి మధ్యన సమన్వయం చేస్తామని అధిష్టానం. అట్లాగే ఈటెల రాజేందర్ కూడా మీరు కూర్చోవాలి పరిష్కారం అంటే ఖచ్చితంగా ఆయన కూర్చుంటున్నారు, ఇద్దరు కూర్చున్నారు, ఇద్దరి మధ్యన సమన్వయం అయిపోయిన తర్వాత ఇద్దరికి వచ్చాక ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్ ఈటెల రాజేందర్ దగ్గరకు కూడా తీసుకున్నారు. ఈటెల రాజేందర్ కొంత మన సినిమాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ టైపు మొహంలో హావభావాలు ప్రదర్శించరు, నవ్వో లేకపోతే సీరియస్నెస్ అనేటటువంటి, అది పెద్దరికంగా ఆయన అలవాటు అయిపోయింది. ఆయన ఫేస్లో ఆ ఫీలింగ్, ఆ సంతోషపు ఫీలింగ్ అయితే కనిపించకపోయినా బండి సంజయ్ ఇనిషియేటివ్ తీసుకుని దగ్గరికి వెళ్ళి మరి నవ్వుతా మాట్లాడడం, ఇద్దరు కావులిచ్చుకుని మాట్లాడడం అన్నటువంటిది ఒక కీలకమైన పరిణామం. ఇక్కడ ఒకటి, ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు కోరుకుంటారు. కానీ మొదటి నుంచి కష్టపడి వచ్చినటువంటిది భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ స్థాయి నుంచి కష్టపడి వచ్చింది బండి సంజయ్కి ముఖ్యమంత్రి కావాలనుకోవటం. ఈ ముఖ్యమంత్రి పదవి దగ్గరనే వచ్చినటువంటి లొల్లి కిషన్ రెడ్డికైనా, అరవింద్కైనా, ఎవరికి వాళ్ళకి అందరికీ ఉండేటటువంటి. ఇప్పుడు అక్కడ ఏదైనా పెద్ద మీటింగులు జరిగినప్పుడు బండి సంజయ్ వస్తున్నాడు అంటే చప్పట్లు కొడతా ఉంటారు, జై శ్రీరామ్ నినాదాలు చేస్తుంటారు. అది వీళ్ళకి నచ్చదు మిగతా వాళ్ళకి, ఎందుకంటే అది అతను ఏదో డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళు క్రియేట్ అవుతారు. కానీ ఆ లెక్కనైతే వీళ్ళు కూడా డబ్బులు ఇచ్చి చేయించుకోవచ్చు కదా. కానీ అక్కడ డబ్బులుగా ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు బండి సంజయ్. అది ఆ రోజున ఎమ్మెల్యేగా ఓడిన తర్వాత ఆ రోజున కంటతడి పెట్టినటువంటి కార్యకర్తలు ఆయన ఎంపీగా గెలిపించుకోవడం, మొన్న అంతే అసెంబ్లీ ఓడినా మళ్ళీ పార్లమెంట్ గెలిపించుకోవడం, ఇది ఆ సెంటిమెంట్ క్యాడర్లో ఉండిపోయింది. ఇంకోటి, తను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాత బస్తీని బేస్ చేసుకుని ప్రారంభించిన రాజకీయం మొత్తం రాష్ట్రంలో ఒక ఊపు, అసలు అలాంటిది సాధ్యమా అన్నటువంటి స్టేజ్ నుంచి వచ్చింది. కాబట్టి వచ్చేటటువంటి సమస్య ఈటెల రాజేందర్కి ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, మంత్రిగా అన్ని పదవులు అనుభవించేశాను కాబట్టి ఇక నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలన్న ఇది అధిష్టానం నిర్ణయిస్తుంది. బట్ ముందు అసలు అధికారంలోకి రానివ్వాలి కదా పార్టీని. ఇప్పుడు ఆ అడుగు అధిష్టానం వేసింది. ఇక ఇప్పటికైనా అటు అరవింద్కి, కిషన్ రెడ్డికి కూడా అట్లాంటి సమన్వయమే చేసి అందరినీ 8 మందిని ఎంపీల్ని, 8 మంది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి సమన్వయం చెయ్యగలిగితే అధికారానికి
చేరువవడం కాదు, అధికారం అందుకోవడం సాధ్యమవుతుంది బీజేపీకి.